ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయము. ఇంతవరకు మనము 22వ అధ్యాయము 5 వచనాలు కొంత దీర్ఘంగానే జ్ఞాపకం చేసుకున్నాము. ఈరోజు ప్రభు చిత్తమైతే 6వ వచనం నుండి మనం చూసుకుందాము. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాడు, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానును నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలపట్టనందురు. సంకల్పుల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములతో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండును గాక. ఆమేన్. ఈ దూత ఎవరు అని మనం గతసారి కూడా విన్నాము. అసలు ప్రకటన గ్రంథం అంతట్లో ఎక్కువ సార్లు దూత తెలియపరుస్తున్నట్టుగా చూస్తూ వచ్చినాం.
మాత్రమే కాక గత వారం కూడా ప్రారంభంలోనే ఈ 6వ వచనంలో రాయబడిన సంగతి ఎలాగో వివరించబడిందో కూడా మనం చూసినాం. ఎలాగో ఒకసారి చూడండి. మొదటి అధ్యాయము బాబు మొదటి వచనం చదువు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు వినండి, చదువుతుండగానే వినండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్ష ఎవరు అనుగ్రహించినారు? దేవుడు అనుగ్రహించినాడు. ఏమిటి? అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. గనుక ఆయన తన దూత ద్వారా యోహానుకు ఈ సంగతులను సూచించెను అని ప్రారంభిస్తూ యోహాను రాస్తూ ఉన్నాడు. అంతేకాక 3వ వచనం కూడా చదువు బాబు. సమయము సమీపించినది. ఈ యొక్క భాగంలో మనం చదివిన భాగంలో కూడా సమయము సమీపించినది. ఇది చాలా ప్రాముఖ్యమైన విశ్వాసులకు, క్రైస్తవులకు నిశ్చయంగా మనసులో ఉంచుకోవలసిన అవసరం. 99% మనము మన సమయం అయిపోయింది, లేక సమయం అయిపోయింది, ప్రభు యేసుక్రీస్తు వస్తాడు అనే హెచ్చరికతో ఉండలేకపోతూ ఉన్నాం. అది భూమి మీద ఎలాగో ఆకర్షణ శక్తి ఉందో అలాగే మన శరీరము కూడా భూమిని అంటుకొని ఉండాలని లాగబడుతూ ఉంటాం. పైకి ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఆయన తేటగా అంటున్నాడు, సమయము సమీపించినది. కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కైకొనువాడును ధన్యుడు. ఆ మాట చూడండి. ఆయన తేటగా అన్నాడు, చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు. అంటే వాటిని అవలంబించేవాడు, దాన్ని అలవరుచుకునేవాడు. ప్రభు యొక్క వాక్యము మనకి ఇవ్వబడిందంటే, నేను ఎక్కువగా ఇటీవలగానే లేక 1-2 సంవత్సరాలుగానే నేర్చుకుంటూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు సంకల్పించిన వాస్తవం ఏమిటి? మన కొరకైన విమోచన సృష్టికర్త అయిన దేవుడు సంకల్పించినాడు. యేసు ప్రభు ఆయన సృష్టించినారు. త్రిత్వంలో 3. ఒకటి యేసుక్రీస్తు ప్రభు ఆయన వెళ్ళకంటే ముందు తండ్రి యొద్ద నుండి నేను పరిశుద్ధాత్మని పంపుతాను అన్నాడు. పరిశుద్ధాత్మని సహాయం లేకుండా జ్ఞానం అనేది నేను అనుకుంటాను రాదు. నువ్వు ఎంతగానైనా నీ శరీరంపై ఆధారపడు, జ్ఞానం కొదవగానే ఉంటుంది. ఆ పరిశుద్ధాత్ముడే దయచేస్తే యేసు ప్రభువును గురించిన సంగతులు మనకు తేటగా అర్థమవుతాయి. కానీ మన జ్ఞానముతో పోతే, నా ఉద్దేశంలో నేను అదే అంటున్నాను కదా, ఇటీవల ఈ సంగతులు నేను నేర్చుకుంటున్నాను, మీతో పంచుకుంటూ ఉన్నాను. ఇక్కడ కూడా మనం చూసేది ఏమిటంటే, ఇప్పుడు ప్రకటన గ్రంథం 22:6 చూడు బాబు. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాడు, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. గతసారి కూడా ఉన్నాం. దేవుని మాటలు నమ్మకములు. ఇందులో ఇది జరుగుతుందో జరగదో, ఇలా ఉన్నాయి మాటలు నమ్మవచ్చునో నమ్మకూడదో. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నాడండి. దాంట్లో మనకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. నమ్ముట మన వలన కావాలి. ఎవరిని నమ్ముతున్నామో ఆయనకు సమస్తము సాధ్యమని నమ్మాలి. ప్రార్థన చేస్తాం, కానీ జరుగుతుందో జరగదో, ఏమవుతుందో, అదే ఆయన అంటున్నాడు. నమ్ముట నీ వలన అయినైతే అంటే ఏంటి? ముఖ్య భాగము ప్రార్థనలో నమ్మవలసిన అవసరత ప్రభు మనకిస్తూ ఉన్నాడు. నా కృప నీకు చాలును అన్నాడండి ప్రభు పౌలుతో. ఎప్పుడు నొప్పి, బాధ, వేదన, శ్రమ విసుక్కున్నవాడు కాడు. ఇవెందుకు నాకు శ్రమలు? నేను అదే ఒకసారి ఒక పంచుకొని అన్నాను. మీరు ఎక్కడైనా చూడండి, ఎలాగో పరిశుద్ధాత్ముడు లేక పౌలు బాధ, శ్రమ తప్ప
ఏదైనా కానీ నిరీక్షణ ఉంది ఆయన. నిరీక్షణ ఏమిటి? ఆర్భాటముతో ప్రభు వస్తాడు, దూతలతో వస్తాడు, చనిపోయిన వారు లేపబడతారు. తెస్సలోనికైలకు రాస్తూ చెప్తూ ఉన్నాడండి. బ్రతికి ఉన్న మనం కూడా వారితో కలుస్తామంటూ ఉన్నాడండి. అందులో ఆ సంతోషము శ్రమలను ఏమి లెక్క పెట్టకుండా చేసినాయండి. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మాటలు నమ్మకమైనవి, కానీ కొదువైనది మనకు అదే. ఏది ఎందుకు? అపవాది కావాల్సినది అదేనండి. ఎలాగూ నమ్మకుండా ఉండాలి. చూడండి, మనకు అన్నీ తెలిసినవే. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉన్నాము. ఘోరంగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. నీరు పొంగిపోతూ ఉంది. ప్రభువా, మేము చనిపోతాము అన్నప్పుడు, నేనే అని ప్రభు కనబడినప్పుడు పేతురు అన్నాడు, నేను నడిచి రమ్మంటావా? నీవే అయితే. ప్రభు అన్నాడు, రమ్మన్నాడండి. రమ్మంటే సరిగా అట్లా ప్రభువుని చూసుకుంటే వెళ్తే మునిగిపోయినాడా? మునిగిపోలేదా? మునిగిపోలేదు. సరిగా చూసుకుంటూ వెళ్తే కానీ ప్రక్కకు తిరిగి గాలి సముద్రాన్ని చూసినాడండి. అందులో నీవు నేను ఎప్పుడూ ఉంటామండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచే అలవాటు పరిశుద్ధాత్ముని నేర్పిస్తాడు. ఎట్లా చూడాలి అంటే తల్లి బిడ్డకు నేర్పించినట్లు. ఇక్కడ చూడు, రోడ్ దాటేప్పుడు, మేము బొంబాయిలో ఉన్నాం కనుక నేను చెప్తాను, మా తల్లిదండ్రులు నేర్పేది. రోడ్ దాటేప్పుడు ఇటు రూపాయలు, ఇప్పుడు అది ఒకలాగా ఉంటుంది, హాస్యంగా ఉంటుంది, కానీ అది ఎన్నో యాక్సిడెంట్లు తప్పించింది. ఇటువైపు చూసి దాటాలి. అలాగే పరిశుద్ధాత్ముడు చెప్తాడు. కానీ నాకు తెలుసు అంటే అపాయం. సరే, దేవుని మాటలు నమ్మకములైనవి. పేతురు చూసినాడు, మునిగిపోసాగానని అక్కడికి అంతేగాక ఆయన ఏమంటున్నాడు? ఇవి సత్యములునై ఉన్నవి. యేసు ప్రభు అనేది నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని యోహాను 14:6 అన్నాడండి. ఆయన సత్యవంతుడు, ఆయన సత్యం. అంతేకాక ఒక మాట మనం చదువుకున్నాం గత వారం, యోహాను సువార్త 17:17లో నీ వాక్యమే సత్యం అన్నాడండి ఆయన. అసలు దేవుని వాక్యము సత్యమైనది, కానీ నమ్మేది నేర్చుకోవాలి. ఎట్లా నమ్మాలి? అక్కడనే మనకు కొంచెం, నాకు చదువు లేదండి, నాకు విశ్వాసానికి చదువుకు ఏం పని లేదు. నమ్మడం, ఈయన చేస్తాడు అంతే, ఇది నాకు దయచేస్తాడు అంతే. ఇక్కడ కూడా అదే. ఇన్ని మాటలు 22 అధ్యాయాలలో మనం విన్నాము. ఇవి నమ్మకములను సత్యములనై ఉన్నవి అంటే ఏమన్నాడు బాబు? 6వ వచనములో, ప్రవక్తల ఆత్మలకు దేవుడు ప్రభువు త్వరలో సంభవింపవలసిన. ఇక్కడ కూడా మళ్ళీ అంటున్నాడు, త్వరలో సంభవింపవలసిన వాటిని. మనకి ఎట్లా అనిపిస్తున్నది? ఎన్నిసార్లు విని ఉంటాము, యేసుక్రీస్తు ప్రభు త్వరగా వస్తున్నాడు. ఎన్నో అయిపోతూ ఉన్నవి, కానీ ఇంకా ఏడి? పేతురుని అట్టనే హేళన చేసినారండి 2వ పత్రికలో. ఏంటి పేతురు, ఇదిగో ప్రభు వస్తున్నాడు అంటే మొదట ఎట్లుండినా అట్లనే ఉంది అంటే పేతురు చెప్పవలసింది, నోవహు దినాలలో దేవుడు నీటితో తుడిచివేసినాడు, ఇక అగ్నితో తుడిచివేస్తాడన్నాడండి. జాగ్రత్త, సంభవింపనై ఉన్నవి. పేతురు ఒక మాట చూద్దాం, చూడండి. ఆయన కూడా ఏమన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువునైనా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. దూరంగా ఉన్నాయి అంటున్నాడా? సమీపమై ఉన్నది. అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. వినండి, అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుగుగా ఉండుడి. చూడండి, ఇది మనము అనేక పర్యాయాలు వింటూ ఉంటాము, అనేక కూడికలకు వస్తూ ఉంటాము, అన్ని కూడికలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ పేతురు ఆనాడు రాసినాడండి, మెలకువగా ఉండి
ప్రభు దగ్గరనే విన్నాడు ఆ మాట. మెలకుగా ఉండమన్నాడు, ప్రార్థనలు చేస్తూ ఉండమన్నాడండి. ప్రభువు చెప్పిన మాటలు ఆ రోజు ఎంత సత్యమో ఈరోజు అంతే సత్యము. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉంటాడు. ఇప్పుడు మాట ద్వారా విని ఆత్మలో సంతోషిస్తున్నాము, ఒకరోజు ముఖాముఖిగా ఆయనను చూస్తామండి. ఆ భాగ్యం కొరకే ఈ మాటలన్నీ వ్రాయబడినవి. ఇంకేమన్నాడు చదువు బాబు. ప్రేమ అనేక పాపములను కప్పును. అది ఆయన ప్రకటన గ్రంథం 22:6. తన దాసులకు చూపుడే తన దూతను పంపేది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరలా త్వరగా అంటూ ఉన్నాడండి. ఏమిటి ప్రభువా నువ్వు త్వరగా వస్తా ఉన్నావు అన్నాడు. అపోస్తల కార్యాలను చాలా అంటే ప్రభు త్వరగా వస్తానన్నాడు. అపోస్తలలో కూడా తొందరైపోయిందండి. ఎప్పుడు వస్తాడు, ఇదిగో వస్తా ఉన్నాడు. కొందరు కనిపెడుతూ ఉన్నారు. ఆ తర్వాత పౌలు ద్వారా వారికి తేటపరచబడిందండి. పోరాడాలి అన్నాడు. ఆయన కూడా నేను కూడా కనిపెడుతూ ఉన్నట్టే అన్నాడు. కానీ ఆ తర్వాత లేదు తిమోతి, నేను మంచి పోరాటం పోరాడిన, నా పరుగు కడముట్టించిన, విశ్వాసము కాపాడుకోడిన, పానార్పణముగా పోయబడతా ఉన్నాను, సింహము నోటి ప్రక్కలో నేను ఉన్నాను అన్నాడండి. చెరలోని తీసుకుని పోయి చంపబడతాడన్నట్టుగా ఉన్నాడు. ఆయన పత్రిక రాస్తున్నాడు. గొలుసులు చేతులు ఉండగా ఆయన పత్రికలు రాసినాడండి. ఎఫెసీలకు, ఫిలిప్పీలకు, కొలసైలకు, ఫిలేమోనుకు ఆయన పత్రికలు రాసినాడు. శ్రద్ధగా ఇవి మీ కొరకు లేక ప్రభువైన యేసుక్రీస్తు కొరకు అన్నట్టుగా వ్రాస్తూ ఉన్నాడు. దాంట్లో చింత ఏం లేదు. ఫిలిప్పీలకు రాస్తూ గొలుసులు ఉన్నాయి కానీ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎందుకు? ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. చదువు బాబు 22:6. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. గైకొనువాడు మాటలను గైకొనే వారంగా ఉండాలి. చాలాసార్లు చెప్పే వారంగా ఉంటాం, చేసే వారంగా ఉండాలి. కొన్నిసార్లు ఏవేవో వినువారం అయినట్టుగా ఉంటామని యాకోబు రాసినాడండి. కానీ దాని ప్రకారం ప్రవర్తించువారునై ఉండాలి. ప్రవర్తన చాలా ముఖ్యం. పేతురు కూడా ప్రవర్తన మీద చాలా రాసినాడండి. దేవుడు చెప్పినట్లే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అన్నిటి యందు మీరు సత్ప్రవర్తన కలిగి ఉండుడి అన్నాడండి. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు అన్నాడు, మీ నాలుక కళ్ళెము పెట్టి ఎలాగైతే చుక్కాని చేత ఓడ భద్రపరచబడుతుందో మీరు కూడా మీ శరీరాన్ని లోపరుచుకోమన్నాడండి. తిమోతికి రాస్తూ కూడా అన్నాడు, నిగ్రహం కలిగి ఉండాలి, అన్నిటినీ హద్దులో ఉంచుకునేలాగున ఉండాలి, హద్దు మీరి ప్రవర్తించేలాగున శరీరాన్ని వదులుకోకూడదు, విశ్వాసము కాపాడుకొని వెంటాడమన్నాడండి తిమోతికి రాస్తూ. సరే, ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, వీటిని గైకొనమంటూ ఉన్నాడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు, లేక 3వ వచనం చదువు మాకు పర్వాలేదు. మనం ఆయన ఆజ్ఞలను దేవుని ప్రేమ మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. వినారా? నాకు దేవుని మీద ప్రేమ ఉందండి. యేసు ప్రభువు కూడా తెలుసు నువ్వు ఆయనను ఎంత ప్రేమిస్తూ ఉన్నావు, నేనెంత ప్రేమిస్తూ ఉన్నాను. కానీ యోహాను సువార్త 14లో కూడా అన్నాడండి, నా తండ్రి కూడా ప్రేమిస్తాం ఎవరిని? ఆజ్ఞలను గైకొను వాడిని. సౌలు కూడా చాలా దేవుని ప్రేమించినట్టుగానే ప్రారంభించినాడు, కానీ ఆజ్ఞను గైకొన్నాడు, విధేయుడు కాలేదండి. ఒకడు దేవుని ఆజ్ఞలను గైకొన్నట్లుగా ఉండకపోతే వాడు అర్పించే బలులు అవసరం లేదు, నీ స్తుతి అవసరం లేదు, నీ ఆరాధన అవసరం లేదు. మొదటిగా దేవుడు విధేయత గల మనసు చూస్తాడండి.
నీ మనస్సు ఎట్లుంది, నీ ప్రవర్తన ఎట్లుంది, నీ బుద్ధి ఎట్లుంది, అది ఆయనకు ఇంపు. ఇంకా మూడవ వచనం పూర్తిగా చదివినప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొనుట, ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అవి భారమైనవి కావండి. ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్నారు. నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానని నా కాడి మోయలేంది అన్నాడా? లేదండి. నా కాడి భారం తేలికైనది, సులువైనది. ఆయన కాడి అంటే ఆజ్ఞలనండి. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు అవి బరువైన కాడి. అదే యాకోబు ఆ సంఘంలో మాట్లాడుతూ మనం మోపకూడదు ఈ కాడిని అన్నాడండి. యేసుప్రభు అన్నాడు, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి ఎలాగూ ప్రవర్తించాలి. దేవుడు యెహోషువతో కూడా చెప్పినాడండి. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం, చూడండి. యెహోషువ గ్రంథము 7-8 వచనాలు. ఓ యెహోషువ, నీవు నిబ్బరంగా ఉండు, జాగ్రత్త పడు, ధైర్యంగా ఉండు. వినండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అది వినండి. నీకు నిబ్బరం కావాలా, ధైర్యం కావాలా, మంచి జాగ్రత్త కావాలంటే నేను అన్నీ చూసుకుంటే ఏం పర్వాలేదు, నాకు కాళ్ళున్నాయి చేతులున్నాయి అనుకుంటే కాదు. ఏమన్నాడు? మోషే నీకు ఆజ్ఞాపించిన ఇంకా చదువు. చూడండి, ప్రవర్తన చక్కగా ఉండాలంటూ ఉన్నాడు. మరొక చోట నువ్వు కూర్చుంటుట, నువ్వు లేచుట ఆయనకు తెలుసు అన్నాడండి. అదే కీర్తన 1వ కీర్తన అన్నాడు కదా, అపహాసకులు కూర్చుని చోట కూర్చోవద్దన్నాడండి, పాపుల మార్గమున నిలవద్దన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున కూడా నడవకూడదు. సరే, అది కాదు కానీ ఇంకొక మాట చూద్దాం, చూడండి. 22వ అధ్యాయం రా బాబు, 8వ వచనం. యోహానను నేను ఈ సంగతులను వినినవాడు. ఇక్కడ పరిచయం చేసినట్టు మాట్లాడుతాను. యోహానను నేను ఈ సంగతులను విన్న తర్వాత చూచినాడు కూడా. చూచిన తర్వాత నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా. అర్థం ఏంటి? తర్వాత నాకు వద్దు సుమి అన్నాడు, కానీ అర్థం ఏంటి? దేవుని మాటలు విన్నప్పుడేమి, చదివినప్పుడేమి, ధ్యానించినప్పుడేమి, ఒంటరిగా ఆలోచించినప్పుడేమి, ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడేమి, ఆత్మపూర్ణులమై, అదే అన్నాడు కదా ఎఫెసీలో, ఆత్మలో ప్రతి విధమైన ప్రార్థన. అలా చేసినప్పుడు ఏమవుతుంది? నమస్కారం చేయాలనిపిస్తుందండి. ఆత్మ చేసే పని ఏమిటంటే నాకు నమస్కారం చేయమని చెప్పాడండి. ఎవరికి నమస్కారం చేయమని చెప్తాడు? యేసు ప్రభుకు. ఎందుకంటే ఆయనను గూర్చి తెలియపరుస్తాడు దేవుడు. యేసు ప్రభు అన్నాడు, నా ద్వారా తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. ప్రభువా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు మాకు అర్థం కాలేదన్నారు శిష్యులు. పర్వాలేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, నేను చెప్పిన సంగతులే మీకు తెలియపరుస్తాడు, అప్పుడు మీరు శక్తిని పొందుతారు అన్నాడండి. కనుక ఎప్పుడు మనం శక్తి పొందుతాము? దేనిలో కూడా నడుపుదల ఎవరిదై ఉండాలి? పరిశుద్ధాత్మదై ఉండాలి. ఎవరిని గూర్చి ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుని గూర్చి ఉండాలి. ఎక్కడికి గమ్యమై ఉండాలి? తండ్రికి దగ్గరికి గమ్యమై ఉండాలి. ఇది ఒక ఏర్పాటు, మార్గం అనవచ్చు. ఇంకా చెప్పాలంటే మరొక మాట చూద్దాం, చూడండి. 22వ అధ్యాయం 9వ వచనం. అతడు
వద్దు సుమి, అతడు అంటే ఎవరు? దూత. దూత. వద్దు సుమి అంటూ ఉన్నాడు. వద్దు 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 వద్దు. ఏమన్నాడు ఆయన? నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొను వారితోనూ ఇది సహదాసు. నాకు చాలా నచ్చిందండి. మనకి ఇప్పుడు హెబ్రీలో రాస్తూ పౌలు అన్నాడు దూతలు మనకంటే కొంచెం ఎక్కువ వారు అన్నట్టుగా. కానీ ఇక్కడ చూస్తున్నాం ఆశ్చర్యంగా నేను సహదాసుడను అంటూ ఉన్నాడు. ఇంకేమన్నాడు? ప్రవక్తలైన నీ సహోదరులతో అంటూ ఉన్నాడు. యేసు ప్రభువు కూడా మగ్దలేనే మరియతో మాట్లాడుతూ నీవు వెళ్ళి నా సహోదరులతో అన్నాడు. మనుషుడుగా చనిపోయి దేవునిగా లేచిన ఆ ప్రియ ప్రభువు దాసుని స్వరూపము ధరించుకున్న ఆ ప్రియ ప్రభువు మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా రిక్తునిగా చేసుకున్న ఆ ప్రియ ప్రభువు బహుగా హెచ్చింపబడినాడు. ఆయన పరలోకముందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు ఆయన నామమున ఒగ్గునట్లును తండ్రి అయిన దేవుడని నాలుకతో ఒప్పుకొనున్నట్లును ఆయనను అన్ని నామముల కంటే హెచ్చించినాడు. ఆయనను మాత్రమే సేవించాలి. నేను సహదాసుడను, నేను దూతనే. కానీ ఇంకేమన్నాడు బాబు? అతడు వద్దు సుమి, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. చూడండి, అంటే మనల్ని మనం హెచ్చించుకోవాలని కాదు నా ఉద్దేశం. దేవుడు ఎలాంటి ఆధిక్యత ఇస్తూ ఉన్నాడంటే నువ్వు వాక్యాన్ని గైకుంటే ఏమంటూ ఉన్నాడు? గైకొని వారితో సహదాసుడను అంటూ ఉన్నాడండి. విన్నారా? నీవు వాక్యము గైకుంటే సహదాసుడవు, ప్రవక్తలైన వారితో సహోదరునివి నన్నడితే పెద్ద ఆధిక్యతలండి. ఎవరు చెప్తూ ఉన్నారు? యోహాను తను తాను తగ్గించుకొని దూత కాళ్ళ మీద పడిపోయినాడండి. లేదు 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 లేదు. ఇప్పుడు దేవుని పిల్లలకి ఇవ్వబోయే, అందుకే గత వారం విన్నాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు శ్రేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు ఆయన కుమారునితో సారూప్యం గలవారకుటకు వారిని నిర్ణయించిన వారిని ఆయన పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేసెను. ఎవరిని నీతిమంతులుగా చేసెనో వారిని మహిమపరచెను. యేసుక్రీస్తు ప్రభు 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు యోహాను రాసిన సువార్తలో. తండ్రి, నీ యొద్ద నాకు ముందు ఏ మహిమ ఉండెనో ఆ మహిమ అంటూ ఉన్నాడండి. నేను వస్తా ఉన్నాను నీ యొద్దకి, ఇప్పుడు ఆ మహిమ నాకు, అదే మహిమ నన్ను బట్టి లేక నీ ద్వారా విన్న పిల్లలకు కూడా కావాలన్నాడండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన దీన శరీరమును ఆయన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా చేస్తాడంటే మన మహిమ గల వరమ కాము లేక అవుతాం. అసలు ప్రస్తుతమే నన్ను అడిగితే దేవుని ఆత్ముడు ఉన్నంత వరకు కాదు, ఉంటాడు. ఉండునప్పుడు మనం ఎవరు? మన మనసొత్తు కాదు, దేవుని ఆలయమై ఉన్నారు అని మీరు ఎరగరా అంటూ ఉన్నాడండి పౌలు. మీరు పరిశుద్ధులని ఎరగరా? ఫిలిప్పీలకు రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనంలో అన్నట్టు చూడండి, యేసుక్రీస్తు నందు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు అన్నాడా? 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందుల సకల పరిశుద్ధులకు, క్రీస్తు యేసునందున్న సకల పరిశుద్ధులకు. క్రీస్తు యేసులో ఉంటే పరిశుద్ధులము. ఉన్నామా లేదా అని పరీక్షించుకునేది మన పని. ఒకసారి రక్షణ పోదు. అదే సమయంలో ఎడతెగ కాయనంలో ఉంటే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండి. మెట్టుకు రాబాబు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22వ అధ్యాయం 9వ వచనం. అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను.
దేవునికే అక్కడ చూడండి, దేవునికే నమస్కారం చేయమని చెప్పి. ఎవరికి ఆరాధన చేయాలి? మనం దేవునికే ఆరాధన చేయాలి. మనం ఆరాధన కూడి వస్తున్నామంటే ఆయనకే ఆరాధన చేయాలి. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడేప్పుడు సంభాషణలో కూడా, అయ్యా మీరు యూదులు, మేము సమరయులము, మీరు ఆ కొండ మీద చేస్తారు, మేము ఈ కొండ మీద ఆరాధన చేస్తాం. అమ్మా అవన్నీ విడిచిపెట్టమన్నాడండి. దేవుడు తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని ఆయన వెదకుచున్నాడు, లేక కోరుచున్నాడు. దేవునికే నమస్కారం చెయ్యి. ఆ కొండలో ఉన్న ఏదో ఏర్పాటును కాదు, లేక ఇక్కడ ఉన్నవారు ఒక ఏర్పాటు కాదు. దేవునికి నమస్కారం, దేవునికి ఆరాధన, దేవునికి మహిమ. ఆయన ముందే కోరినాడండి. ఆదాము వాళ్ళని ఎందుకు పుట్టించినాడంటే వారి ద్వారా మహిమపరచబడాలని పుట్టించినాడు. కానీ వారికున్న మంచితనం పోగొట్టుకున్నారు. దేవుని చూసే కన్నులు పోయినాయండి. దేవుని చూసే కన్నులు పోయినాయి. ఎందుకు? అవిశ్వాసులైన వారికి గ్రుడ్డితనం కలగజేస్తాడు అపవాది. కనలేని కనులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా ఆకలి కొన్నావు యేసయ్యా, నాకై జీవారంగా మారావయ్యా. అట్టి జీవారామైన నిన్ను చూడలేనట్టి లేలనయ్యా, యేసయ్యా కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నేను చూడ మనసాయనయ్యా. ఆ తర్వాత ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు. కన్నులు కనపడడం లేదు, శరీరం కనపడతా ఉందండి. మొదట ఏవి కనపడడం లేదో అవి కనపడినాయండి. వారు ఒకప్పుడు దిగంబరులై ఉన్నప్పుడు కనపడలేదు, ఇప్పుడు కనపడతా ఉన్నారు. దేవుడు ఏవి చూడమని కోరినాడో అవి చూసేవారంగా ఉండకుంటే లాభమేముంది? ఏవి వినమన్నాడో అవి వినకుండా ఉంటే లాభమేమి? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినలేని చెవులేల నాయన నాకు. ఏమోనండి, ఈ వారం పోతే, నేను ఎవరిని మనసులో పెట్టుకోవడం లేదు. ఈ వారం పోతే పోదాము, రేపు వీలు కాకపోతే పోను. ఎట్లా ఎట్లా ఎట్లా? ఆయనే నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన జన్మ కరేపా, నడిపించు నానావా. అదెత్తండి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాధారులు వెతికినను రాధాయను ప్రతిఫలము, రాజేయుని సిలువా రమణీయ నోతులలో రతనాలను నడిపించు నాయన, నడిపించు నా పడవ.
అనాల కానీ నా పడవని నేను నడపలేను ప్రభువా, నేను రాలేను. అడుగు వారికి ఇస్తానన్నాడు. అడుగుడే మీకు ఇవ్వబడును. నేను అడగను ప్రభువా, నాకు కాళ్ళున్నాయి, నాకు చేతులున్నాయి. అదే దాన్ని మొండితనం అంటారు. మొండితనం. పగిలిపోవాలా, మనం పగిలిపోవాలా. పగిలిపోతే నడిపించేవాడు ఆయన. సరే, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. అంటే ముందెట్లా విధేయులమై నడవాలి, ఆజ్ఞలను గైకొనే వారంగా నడవాలి. సౌలు వలె కాదు, దావీదు వలె. ఎలాగో నడవాలి. యోహాను అంతట్లో రాస్తున్నాడండి. మన ప్రవర్తనను గురించి ఆయన రాస్తున్నాడు, పేతురు రాస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చదువుదాం చూడండి. ఇక్కడ కూడా వారు ఆరాధన చేసినప్పుడు 4వ అధ్యాయంలో ఎవరెవరు ఆరాధన చేస్తున్నారో చూద్దాం. ప్రకటన గ్రంథంలోనే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు. 4 జీవులకు ఎన్ని రెక్కలు ఉన్నాయి నాయన? 6 రెక్కలు. 6 రెక్కలు ఉన్నాయట. 6 రెక్కలుంటే అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. చూడండి, కన్నులు ఎన్ని కన్నులు ఉన్నాయో. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ మాట చూడండి ఎట్లా ఉందో. దేవుణ్ణి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారివైన దేవా, నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు. యెషయా కూడా అదే చూసినాడండి దేవాలయంలో. శరాపులు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. ఎట్లుంటుంది? అప్పుడు మనకు ఒక బుద్ధి వస్తుంది. దేవుని ఆయన పరిశుద్ధుడైతే ఆయన నమ్ముకున్న వారం మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నమ్ముకున్న వారము మనం పరిశుద్ధంగా ఉండాలని చూస్తాం. తప్పులు ఉండవా? ఉంటాయి. బుద్ధిహీనత ఉంటుందా? ఉంటుంది. అయినా కాపాడు ఆయన నడిపించువాడు ఆయన, తొట్టిల్లకుండా కాపాడువాడు ఆయన. అదే చూస్తున్నామండి. 11వ వచనం కూడా చదువు బాబు. నలుగురు పెద్దలు సింహాసనముందు ఆసీనుడై యుండు వాని ఎదుట సాగిలపడి. 20 నలుగురా? 20 నలుగురు పెద్దలు సింహాసనమందున్న సింహాసనమందు ఆసీనుడై ఉన్న ఎదుట సాగిలపడి. ఈ మాటలు చూడండి ఎట్లా. అందుకే పాటలు రాసినారు ఆ దైవనుడు. సాగిలపాడి ఇరవై నలుగురు పెద్దలంటే సంఘానికి గుర్తుగా ముంగుర్తుగా ఉన్నవారు, విశ్వాసులకు ముంగుర్తుగా ఉన్నవారు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నవారు, నీతిని జరిగించేవారు, నీతిని పొందినవారు. వారు మొక్కుచున్నారంటే నీవు నేను కూడా మొక్కించుకున్నామని. ఎట్లా మొక్కమన్నాడు? సాగిలపడి. అంటే మనం అందరం వచ్చి ఇక్కడ సాగిలపడమనే కాదు నా ఉద్దేశం. దీన మనస్సు కలిగిన వారమై ఆయన దగ్గర వణుకుతూ వచ్చినప్పుడు ఆయన చూస్తే చాలు. మనుషులు కనపడేలాగున మనము ఉండనక్కర్లేదు, ఆయన చూస్తే చాలు అన్నట్లుగా. అట్లుంటే అప్పుడు ఏమవుతుంది బాబు? 5వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథంలోనే 5వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను. అక్కడ కూడా జరుగుతూ ఉంది చూడండి. యోగ్యుడవు, వినండి, జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థమవుతా ఉందా? నీవు వధింపబడిన. మనం ఈ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు అన్నాం, యేసు ప్రభుకు ఎన్నో పేర్లు ఉన్నాయండి. నేను ఉన్నతమైన వాడను, నేను సర్వాధికారిని అని ఆయన అనుకోలేదు. వధింపబడిన గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటేనే
ఎంతో నాజూకు, దానిలో కూడా వధింపబడిన గొర్రెపిల్ల, ముక్కలు ముక్కలుగా చేయబడిన గొర్రెపిల్ల. నీవు యోగ్యుడవు. పెద్దలు ఏమంటున్నారు ఆ చదువు? నీవు వధింపబడిన వాడవే, ఆ. నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ అయ్యా నీ రక్తం ఇచ్చినావు, నువ్వు నీ రక్తం ఇచ్చినావు, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను, అన్ని భాషలండి, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజల్లోను, ఆ, ప్రతి జనములోను ఆ. దేవుని కొరకు మనుషులను కొని చూడండి, దేవుని కొరకు మనుషులను కొంటూ, ఎట్లా కొంటూ ఉన్నాడు? తన రక్తం ఇచ్చి కొంటూ ఉన్నాడండి. ఆ రోజుల్లో ఒక గొర్రె పిల్లను బలి చేయాలంటే దేవాలయంలో కొనుక్కోవాలండి. ఎంతయ్యా? అరే నువ్వు ఏ దేశం నుంచి వస్తున్నావు? మేము పలానా చోటు నుంచి వస్తున్నాం. అయితే ఇక్కడ మార్చుకోవాలంటే షెకెల్కు ఇన్ని అంటే వాళ్ళు ఇచ్చి కొనుక్కొని అక్కడ అర్పణ చేస్తున్నారు. ఇప్పుడు తన సొంత రక్తం ఇచ్చి పాపి అయిన మనుష్యుని దేవుని కొరకు కొట్టు ఉన్నాడు. మనం గత వారంలో విన్నాం కదా, మిలేతుకు పౌలు ఖైదీలు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ అనాగరికులు, చదువులేని వారు, వీరెవరో అన్నట్టుగా చూసి వాళ్ళకు భోజనాలు సరఫరాలు చేసినారు. 3 దినము పొప్లి అనేవాడు చూసుకున్నాడు. 3 నెలలు వాళ్ళు అక్కడ ఉన్నారండి. ఎందుకంటే రాని వారి కొరకు నేను మాటలు మరలా చెప్తా ఉన్నాను. ఇదంతా దేవుని ఏర్పాటు. ప్రేమ వచ్చిందంటే యేసు ప్రభు ఆయన కొన్నాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. నీవు నేను ఎవరికైనా ఆతిథ్యం ఇస్తూ ఉన్నామా? సరే ఆతిథ్యం ఇవ్వమన్నారని చెప్పి అన్నా నీకోసం ఇది చేస్తా నా అలా తక్కువ చేయకండి. హెబ్రీలకు రాసిన మాట నేను అంటూ ఉన్నా. 13 వారు ఎరుగకయే దేవదూతలకు ఆశ్చర్యం చేసినారంటండి. ఇప్పుడు అబ్రాహాం దగ్గరికి, అబ్రాహాం మేము 3 లేక 2 దేవదూతలు లేని యేసు ప్రభు వచ్చినాను అన్నాడా? 3 వస్తే అబ్రాహాం దైవజనుడు, వీరు సామాన్యులు కానట్టు ఏం చేసినారు? సాగిలపడినాడండి. సాగిలపడి అప్పటికప్పటికి ఏ శారా లే ముసల్దానా, నువ్వు ఎప్పుడు పడి ఉంటావు, లేచి త్వరగా వారికి మాంసం వండి, రే మీరు ఇంట్లో ఉండేవారు ఇలా పిండి బిస్కి మంచి రొట్టెలు చేయండి అని. వారు తింటూ ఉంటే ఈయన కూడా వారితో కలిసి తిన్నాడు. ఏం చేసినాడు? నిలబడి చూస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం తినండి, ఇంకా కొంచెం తినండి. ఇది మనం ఊహించుకుంటాం, కానీ అట్లా రాయబడి ఉంది. ఆయన నిలబడి చూస్తూ ఉన్నాడండి. అప్పుడు తెలిసింది, 2 సొదొమ గొమొర్రాల వైపు ఉంటే దేవుడు ప్రభు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవా నువ్వా? విజ్ఞాపన చేస్తున్నాడు. సొదొమ గొమొర్రాలో నా తమ్ముని కొడుకున్నాడు, వాని కోసం. అరే చూడు, అది ముందు అనలేదండి. 50 మంది ఉంటే నేను నాశనం చేయను. 50 మంది కూడా లేరట. 45కు వచ్చినాడు. 40, 30, 20, 10 అంటే అంతమంది కూడా లేరండి. ఇంకా అబ్రాహామే నోరు మూసుకున్నాడు. కానీ ప్రభువా, చెప్పబోయేది ఏమిటి అంటే, ఆతిథ్యం ఇచ్చినందుకు అబ్రహాముకు ప్రార్థన చేసే భాగ్యం దొరికింది, ప్రభుతో మాట్లాడే భాగ్యం దొరికింది. విన్నారా? అందుకు పౌలు హెచ్చరిస్తున్నాడు హెబ్రీలకు రాస్తూ. లేక చదువునైనా ఆ మాట 13వ అధ్యాయంలో. నా మాటల కంటే ఉన్న మాట మంచిది కదా. 13వ అధ్యాయము 1 నుంచి చదువు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. నేను చెప్పిన మాట నాది, దేవుడి చదువు. ఇంకా దాని వలన కొందరు ఎరిగి ఉండా ఎరుగకనా? ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం. అదండి, దేవదూతలకు ఆతిథ్యం చేసినారట.
ఎవరోనండి మొన్న మా ఇంటికి వచ్చినారు, మాకు తెలియదు, కానీ సరే దేవుని పేరట వచ్చి 2 మాటలు చెప్తే మేము చాయ్ కాఫీ ఇచ్చిపోయాం. అందుకు ప్రభు అన్నాడు, ఎవడైనా నా పేరట ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ఫలం పోగొట్టుకున్నాడు. గిన్నెడు చన్నీళ్ళు ఎంతవండి? నేను అదే ఎన్నోసార్లు చెప్పి ఉంటాను, సిగ్గు లేకుండా చెప్తాను. నేను పాత దినాలలో ఊరు వెళ్ళినప్పుడల్లా మొట్టమొదటి నీళ్లు తెచ్చిస్తారండి. నీళ్ళు దాని చెంబులలో తెచ్చిస్తారు, కాళ్ళు కడుక్కోమని మర్యాద. కానీ అందులో మంచితనం కూడా ఉంది. సరే, ఆ మాటలతో ఇప్పుడు మనకు పొందిక కాదు. కానీ 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఏది ఇంతవరకు 9 చదివినది బాబు, 10వ వచనం చదువు. మనుషులను కొని మా దేవునికి వారి రాజ్యం చేస్తే కనుక వారు భూలోకముందు. ఇది చూడండి, కొన్నాడే కానీ రాజులుగాను యాజకులుగాను చేసినాడట. అర్థమైందా? రాజులుగా యాజకులుగా చేసినారంటే ఎంత ఆశ్చర్యం ఉందండి. పేతురుడు అదే అన్నాడు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం అన్నాడండి. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడండి. ఇది భాగ్యమా కాదా? ఒకప్పుడు నేను అవన్నీ పేరు చెప్పి మనం అనుకోనక్కర్లేదు. కానీ మీ మా గుళ్ళలే కూడా రావద్దు, మీరు మా బావులలో నుండి కూడా నీళ్లు చేదుకోవద్దు, మీరు అంటరాని వారు, మీ పిల్లలకు చదువు ఉండకూడదు. యేసు ప్రభు తన ఆత్మచేత పంపించినాడండి. రోగులైన వారిని, మదర్ తెరీసా లాంటి వారు రోగులైన వారిని ముట్టి స్వస్థత చేసి స్వస్థపరిచి, కొందరు ప్రాణాలు పెట్టుకున్నారు. గ్రామ్ స్టెయిన్స్ అని వారి కొరకు చర్చిలు విడిచిపెట్టండి, స్కూళ్ళు, చక్కటి స్కూళ్ళు, హాస్పిటళ్ళు. నేను ఎవరిని గురించి మెప్పించుకోవడానికి మెచ్చడానికి కాదు. ఇదంతా ప్రభు యొక్క ప్రేమ. ఆతిథ్యము చేయ మర్చిపోవద్దు. ఎవరికైనా ఎప్పుడైనా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినామా? నేను విన్నానండి, కానీ అది ఎవరు మనసులో పెట్టు. వీళ్ళు ఎందుకు వచ్చిన మా ఇంటికి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు రాకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నారు. మేము ఎందుకు విలువాలండి, మాకు ఖర్చు అవుతుంది. వద్దు మనసా బుద్ధి కురచ. నీకు ఇచ్చినవాడు దేవుడే, నీవు ఖర్చు పెట్టినట్టు చేయగలిగినవాడు, సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం అనుకున్న చూస్తున్నాం. మీకు సామర్థ్యం దయచేసిన వాడు ఆయనే. మీరు సంపాదించుకున్నట్లుగా సామర్థ్యం దయచేసిన వాడు ఆయనే. బాబు 8:17 మళ్ళా చెప్పు గట్టిగా. 8:17 వచ్చిన 17 వచ్చిన చదవండి. అయితే మీరు మా సామర్థ్యము 18 నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. విన్నారా? భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యము కలుగజేసిన వాడు దేవుడు. కనుక అందుకని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధర్మము, న్యాయము, మేలు అని ఎఫెసు సంఘ పెద్దలకు పౌలు చెప్తూ ఉన్నాడండి 20వ అధ్యాయంలో. యేసుక్రీస్తు ప్రభు వలన నేర్చుకున్నానండి. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనతో మాట్లాడినా నాకు తెలియదు. కానీ ఇవన్నీ ఎట్లున్నాయంటే, మనము ఆరాధన చేయాలి అంటే ఇలాంటి మనస్సు ఉన్నప్పుడు ప్రభుకు కూడా ఇస్తామండి. ఇలాంటి ప్రభుకి ఏమి ఇస్తాము? ఒట్టి నోటితో మాటలు చెప్తే ప్రభుకు ఇచ్చినట్టు కాదండి. నువ్వేమి ఇస్తున్నావు ఆయన ఎరుగును. మనకు తెలియదా అమ్మా, ఇది
కయ్యను హేబెల్ సంగతి. కయ్యను తీసుకొచ్చినాడండి, చెమట దాచుకుంటూ. నేను చూడు ఏమేమో తెచ్చినా నీకోసం, పండించినది, సేద్యం చేసి తెచ్చినది. ప్రభువా, నేను నీకేమి ఇవ్వగలను, నా కొరకు నీ రక్తం ఇచ్చినావని చెప్పి ఓ గొర్రె పిల్లని తీసుకొని వచ్చినాడండి. దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడమ్మా? హేబెల్ని మెచ్చుకున్నాడండి. మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ వెళ్తే తెలుస్తుంది ఎట్లా ఇవ్వాలి దేవునికి. ఇది చూపించేటట్లు ఇది ఇస్తున్నానని కాదు. ఒక బీద విధురాలు ఉండేనంట. ఆమె ఏం చేసింది, తన దగ్గర 2 కాసులు ఇట్లా నడుములో చెక్కున్నదట. ఎవరు చూడడం లేదని ఇట్లా తీసి ఆ 2 కాసులు వేసిందట. ఎవరు చూస్తూ ఉన్నారు? యేసు ప్రభు చూస్తూ. ఆయన వెనక ఉన్నాడండి, సరిగా ఆ సంచి దగ్గరనే కూర్చొని ఉన్నాడు. నీ చేతులు విప్పేటప్పుడు నీ చేతుల వైపు చూస్తూ ఉంటాడు. ఇవన్నీ మనకు ఒక నేర్పుగా ఉండాలని మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. సరే, ఆ తర్వాత 11వ అధ్యాయంలో కూడా చూద్దాం, ప్రకటన గ్రంథంలో. ఇవన్నీ మనం చూసినట్టే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా సమయం ఎట్లయినా దొరిలించుకుంటా, నేను ఏం చేయాలి. 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టేది. ఆ శబ్దములు ఈ లోక రాజ్యం. ఇది మనం అప్పుడు చూసినాం. ఎలాగూ యేసుక్రీస్తు ప్రభు రాజ్యం ఏర్పరచబడినప్పుడు ఎలాంటి స్తుతులు చెల్లిస్తారో అది ముందుగానే వ్రాయబడింది. ఆ చదువు బాబు. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసన అసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి, 24 పెద్దలు వచ్చినప్పుడు అంతా అనుకోండి, ప్రభువా నీవు నన్ను అందులో ఉంచుతావు, వీరు సంఘమునకు గుర్తు, వీరు విశ్వాసులకు గుర్తు, వీరి వలె నేను కూడా నిన్ను స్తుతిస్తాను. అక్కడ దేవుతో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 22వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం. మరియు అతడు నాతో ఇలాగున చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. మరలా ఇక్కడ కూడా కాలం సమీపమై ఉన్నది. అసలు యాకోబు కూడా అన్నాడు, చూడండి ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఆ మాట చూడండి, యాకోబు రాస్తూ ఉన్న మాట. పత్రికలు మీరు ఎక్కడైనా తిప్పండి, ఎలాగో ప్రభు రాకడ అసలు పేతురు తేటగా అన్నాడండి. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినం వలనే ఉంటాయి, జాగ్రత్త అన్నాడండి. ఎప్పుడు ఏమవునో తెలియదు అన్నాడండి. నేను నా చిన్న వయసులో సునామీ అనే దాని గురించి వినలేదు. వెంటనే ఇంచుమించు 20 సంవత్సరాల కిందట అబ్బో మద్రాసులోనే సునామీ వచ్చిందంటే ఆశ్చర్యం అనిపించింది. జపాన్లో వచ్చిందంటే అరేది ఏమిటి శక్తి. కనుక మనం ఏం చూస్తున్నాం అంటే ప్రభు రాకడ సమీపించింది ఉన్నది. గనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచు. సరే, ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట చూద్దాం, చూడండి 10వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు అంటే ఏంటి? ముద్ర వేయవలదంటే ఒకరితో ఒకరు పంచుకోవాలి. దానియేలుతో చెప్పినాడు, ముద్ర వేయమని చెప్పినాడండి. త్వరగా చదవగలుగుతా బాబు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో దానియేలు కూడా ఈ రహస్యం చెప్పినాడు. కానీ ఒక మాట చెప్పినాడు, అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు
మరుగుగా ఉండనట్లు అంత్యకాలం వరకు మరుగుగా ఉండని దానియేలు ముద్రింపబడినట్టు కనుక ఆ. దానియేలు నీవు ఊరకుండమని చెప్పాడు. నీవు ఊరకో. ఇక్కడ యోహానికి ఏం చెప్తూ ఉన్నాడు? ముద్ర వేయకు, ఊరకొద్దు, అంతటా చెప్పు అంటూ ఉన్నాడండి. మనము చెప్పే కాలం వచ్చింది. నోటితోనైనా చెప్పు. ఇంకా కొలసైలకు రాసిన పత్తి నేను చదివించను, కానీ కీర్తనలతోనైనా చెప్పు, లేకపోతే మంచి ప్రవర్తనతోనైనా చెప్పు. అంతే చాలు. తర్వాత ప్రభు చిత్తమైతే ఈ మాటలు చూసుకుందాము. మనకు మరలా ఒక చిన్న కార్యం ఉంది కనుక ప్రార్థన చేసుకుందాం. దయాళుడా, మిక్కిలి కనికరగల మా పరలోక తండ్రి, అత్యున్నతుడా, జీవిస్తూ ఉంటున్న మా ప్రభువా, శిలోపై మా తండ్రి మమ్మల్ని కొనుటకై రక్తం ఇచ్చి బలిగా అర్పించుకొని మేము చేసిన పాపమునకు క్షమాపణ కలుగునట్లుగా, విమోచనం పొందినట్లుగా శ్రమలను అనుభవించితివి, మృతుడవైతివి. అయినను ప్రభువా, అట్లే సమాధిలో ఉండక మూడవ నాడు మరణాన్ని గెలిచి ఇప్పటికీ నీవు జీవిస్తూ ఉన్న దేవుడు, రానయ్యున్న దేవుడు. వీటన్నిటిని తలపోసుకొని నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కనికరించి దీవించుమని, ప్రతి ఒక్కరి మనసు ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్కరి ఆలోచనలు ఎరిగిన దేవుడు, క్షేమమును కావలసిన నేర్పును దయచేసి మహిమ పొందమని, తిరుగా నీ చిత్తమైతే మేము కలుసుకున్నట్లు అనుకూలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.